లోపల కూర్చో. గొప్ప తీసి ఎవరు చూడలేదు కదా. జరుగు జరుగు జరుగు. ఏమిటా నవ్వు? ఎవరైనా చూస్తే? ఏమిటండి మీ భయం? ఇదేమైనా విజయవాడ అనుకున్నారా? నాగార్జున సాగర్ అండి. అవును, నాగార్జున సాగర్. స్వాగతం, సుస్వాగతం. రెండబ్బాయి గారు, రెండమ్మాయి గారు, దయచేయండి. ఎందుకు అలా అరుస్తావు? వస్తున్నాగా. మేము వచ్చినట్టు ఊళ్ళో అందరికి తెలియాలా? డప్పు కొడతాం ఏమిటి? రండి రండి. అది అసలు డప్పు. రండి రండి రండి, దయచేయండి. నమస్కారం. నమస్కారం. ఏం సార్ శివమా? ఏమమ్మాయి కులాసాగా ఉన్నావా? సార్, మేము మీకు ముందే తెలుసా సార్? ఎలా సార్? అదేమిటండి అలా అడుగుతారు? కింద చేయడం మా హోటల్లోనే కదండి బస్ చేసింది. అప్పుడు మన పాప ఐస్ ఫ్రూట్ అని చెప్పి ఎంత గొడవ చేసిందండి. విధవ కోటిగాడు తేలేదని అమ్మాయి గారు ఎంత గొడవ చేశారండి. ఆయన ఎప్పుడు అంతే సార్, ఏ జంట వచ్చినా ఈ కథే చెప్తారు. అదంతా వ్యాపారం టెక్నిక్. నోరు మీరా, ఎంతమందిని గుర్తు పెట్టుకుంటాం? ఒకళ్ళ ఇద్దరా? జంటల మీద జంటలు, జంటల మీద జంటలు, గుత్తులుగా వస్తుంటారు, పోతుంటారు. అందులో పెళ్ళైన వాళ్ళు కొందరు, మిస్టర్ కాని వాళ్ళు మరి కొందరు. అసలు రూమ్ ఉందా లేదా చెప్పండి. చెప్పండి. నువ్వు నక్కం దొక్కొచ్చావమ్మా. ఉన్నది ఒకే ఒక రూమ్. అమ్మా, థ్యాంక్స్ అండి. ఇదిగోండి 100 రూపాయలు. ఒరే కోడి. కోడే? అవును సార్, మన పేరు కోడి పర్వతాలు. అయ్యగారికి ఎందుకో పర్వతం అంటే మా చెట్టుకు. పర్వతమా? మీకు పడదా సార్? మనంటికి అసలు పడదు. పర్వాలేదండి, అందరూ నన్ను కోడి అని పిలుస్తారు. మీరు కూడా అలాగే పిలవండి. ఏమండి, మనవాడు నిప్పుకోడి లాంటి వాడు. అవును అవును. కోటి, వెళ్ళి రూమ్ తలుపుతి. ఏమండి, అన్నట్టు విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ హోటల్లో ఉన్నారా? వేరే. అమ్మయ్యా. అయ్యగారి పేరు ఏమిటో? సుందర్. మహా అందమైన పేరు. మిస్టర్ అండ్ మిస్సెస్ సుందరం అని చెప్పి బోర్డు రాయించమంటారా? వద్దండి, వద్దు. పోనీ బ్రదర్ అండ్ సిస్టర్? అయ్యో, అసలు బోర్డు కట్టే వద్దండి. మీ ఇష్టం, దయచేయండి. అమ్మా, విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ హోటల్లో ఉన్నారా? అసలు బోర్డులో పేరే రాయొద్దు. వారం రోజులు హాయిగా గడపచ్చు. ఐస్ క్రీమ్ తిందామా? ఈ హోటల్లో రూమ్ దొరుకుతున్నామో చూద్దాం రా. కనీసం రూమ్ లో అయినా భయం లేకుండా ఉంటారా? నాకెందుకు భయం? స్వాగతం, సుస్వాగతం. రండి, దయచేయండి. ఎవరో వస్తున్నారు. హోటల్ అన్నాక ఎవరో ఒకరు వస్తూ పోతూనే ఉంటారు. పెద్దానికి భయపడితే ఎలా అండి? అవునా, ఎవరో కూడా వస్తూనే ఉంటారు. కింద తీసుకురా. 5 రూపాయలా సార్? అవునరా, ఈ ఊళ్ళో హోటల్ అన్ని దర్శించుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా రూమ్ లేదు అంటూ బయటికి దయచేయమన్న వాళ్ళే. లోపలికి దయచేయమన్న వాడివి నువ్వు ఒక్కడవే. అలాగా? దయచేయండి, ఆనందంగా దయచేయండి. స్వాగతం, సుస్వాగతం. రండి రండి, దయచేయండి. ఎవరొచ్చినా ఆప్యాయతగా ఆహ్వానించడం మాకు మామూలు. కానీ రూమ్ లేదే. వెళ్ళండి వెళ్ళండి. సార్ సార్ సార్, మన్నించండి సార్. మీలాంటి మంచివాడి రూమ్ ఖాళీ లేదంటే మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు సార్? అవునయ్యా, మంచివాడిని. ఏం చేయమంటా? రూమ్ లేదే. ఏమైనా సరే మీరే అడ్జస్ట్ చేయాలి. ఒకే ఒక రూమ్ ప్లీజ్ సార్. అవును సార్, ఫ్యామిలీతో కూడా వచ్చాను. ఫ్యామిలీ? నాకు నమ్మకం లేదు సార్. ఏ తల్లి కన్నబిడ్డో గాని ఈ అమ్మాయి ముఖం చూస్తుంటే కాదనలేకపోతున్నారు కోడి. రూమ్ లేదే. లేదేంటి ఎలాగయ్యా? సార్, 1000 రూపీస్ అడ్వాన్స్, ఒకే ఒక రూమ్. ఏమంటా? ఎన్ని వేలు ఇస్తే ఏం చేయగలం? 1000 రూమ్ అయినా లేదు. చూడండి సార్, ఆ 1 నెంబర్ రూమ్ లో ఎవరు లేరు కదా సార్. ఆ రూమా? అందులో ఎప్పుడో ఎవరు లేరు. ఎవరు లేరు సార్. మీరు కూర్చోండి, రూమ్ ఏర్పాటు చేస్తాను. దయచేసి కొంచెం త్వరగా ఏర్పాటు చేస్తారా? దయచేసి మీరు కూర్చోండి సార్.
సిట్. ఎలా ఏర్పాటు చేస్తారు? 1వ నంబర్ రూమ్ ఉందిగా, అందులో మనుషులు ఉన్నారుగా, ఉన్నది ఒకటే జంటగా గా. మన రూములకు 2 పక్కల తలుపులు ఉన్నాయిగా, అంటే ఒక జంట, రెండో జంట. పిలిచారా సార్? ఏమైనా కావాలా సార్? ఒరే కోటి, నీకేదైనా కావాలంటే వెళ్ళేటప్పుడు మొత్తంగా ఒక్కసారి ఇచ్చుకుంటాం కానీ ఇలా అస్తమానం వచ్చి మా ప్రాణాలు తీకురా. అసలు ఏం జరిగిందంటే సార్ మొన్న సార్ అన్నట్టు భోజనం టైం అయిపోయింది, మీరు ఫోన్ చేయరా సార్? అవును అయిందిగా, ఆ సర్వర్ని ఇక్కడ రమ్మని ఇక్కడే ఫోన్ చేస్తాం. రూమ్ ఏమైందండి? వస్తూనే ఉందండి. నడిచేస్తుందా? మా కుర్రాడండి, వాడు నా శిష్యుడేగా, ఏమైనా చేస్తాడు. ఒరే కోడి సార్, బాగా ఉడికిన అన్నం బదులు అట్టడుగున మిగిలిపోయిన అన్నం మీరు తింటారా? చిచ్చి, ఎప్పుడు తినం. నిన్నటి పులిసి వేళ మళ్ళీ వేడి చేసి పోస్తే తింటారా సార్? ఇక్కడికి వచ్చేసరికంతా అదే. అంచేత మీరు అక్కడికి హాల్లోకి వచ్చి కూర్చుని హాయిగా జంటగా కూర్చుని కమ్మగా వేడివేడిగా భోంచేయండి సార్. డైనింగ్ హాల్కి వచ్చేయండి. రే డైనింగ్ హాల్, డ్రైనింగ్ హాల్. మీకు ఇంగ్లీష్ రాదా? ఒరే కోడి నాట్ రెడీ. ఒరి మిమ్మల్ని కాదండి సార్, కొంచెం ఆగండి. గది శుభ్రం చేస్తున్నాడు, మీరు కూర్చోండి. అరగంట నుంచి కూర్చునే ఉన్నాం సార్. ఇంకొక 1/2 నిమిషం. మీకు పెరిగి ఇష్టం, మజ్జిగ ఇష్టం సార్? మజ్జిగ ఇష్టం. ఇక్కడికి భోజనం చేస్తే మజ్జిగలో బొజ్జింకలు ఉంటాయి. నాకు ఎందుకు చాలా భయంగా ఉంది, అక్కడికే వెళ్ళి భోంచేద్దాం. ఎక్కడికి? డ్రైనింగ్ హాల్కి రండి, దయచేయండి. అమ్మయ్య, రండి రండి రండి, త్వరగా రండి. ఇప్పుడు రెడీ, వాళ్ళు పోతున్నారు. వీళ్ళు వస్తున్నారు. రూమ్ రెడీ సార్. థ్యాంక్ యూ. రండి రండి సార్, దయచేయండి దయచేయండి. రండి దయచేయండి. ఇవి ఇక్కడే పెట్టండి, అక్కడే. ఇలాంటి హోటలు అసలు ఇండియన్లో లేదనుకోండి. ఎంత ప్లాను, ఎంత ప్లాన్ వేసి కట్టాలనుకున్నారు. అదిగో కిటికీ. అవును కిటికీ. ఏముంది అందులో? అందమైన కిటికీ. తలుపు తెరిచారంటే దుప్పట్లు కూడా అప్పడాలాగా ఎగిరిపోతాయి. ఇదా కర్టెన్? అది మాకు తెలుసండి. అయితే సెలవు ఇప్పిస్తారా? మీదే ఆలోచన సార్. ఎలా ఉంది? బ్రహ్మాండం సార్. భోజనాలకు వెళ్ళి వాళ్ళు తిరిగి వచ్చాక అప్పుడేం చేస్తారు? అవును రోయ్, ఓ పని చేయి, ఆ కిబీలు తీసుకుని నువ్వు గుమ్మం కడ కాసి ఆ జంటను కొంచెం లేట్ చేయ. మీరు? నేను ఈ జంటను బయటికి పంపించేస్తాను. ఇప్పుడు మీ రైట్. శృంగారం పుస్తకాల్లో దొరికేది పేపర్ శృంగారం. అసలు శృంగారం మన దగ్గర ఉంది. క్షమించాలి క్షమించాలి క్షమించాలి. ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్. వయసు అంటే ఇలా ఉంటుంది. నాది మట్టి బుర్ర అసందర్భంగా లుడుంగున వచ్చేసాను. వెళ్ళండి. పర్వాలేదులేండి. ఏం కావాలి? నాకేం కావాలి సార్, మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. చూశారు, బృందావనం లాంటి నాగార్జున సాగర్ వచ్చారు. ఇక్కడ ఎటువంటి సుందర ప్రదేశాలు ఉన్నాయనుకున్నారు? ఒక్కసారి చూస్తే కళ్ళు చెదిరిపోయి ఒళ్ళు దరదరించిపోతుంది. వెళ్ళండి సార్. రంగవైభోగం అంతా వదిలిపెట్టి రంగుల గదిలో ఇరుక్కుంటే ఏం లాభం? వెళ్ళండి సార్. అయ్యగారు అయిపోయింది సార్. మళ్ళీ ఒక రౌండ్ పురుషకొచ్చరా? త్వరగా వెళ్ళండి సార్. వాళ్ళు లేచారా? నువ్వు చచ్చావే. అయ్యగారు అయ్యగారు వస్తున్నా, అయ్యగారు వస్తున్నా, ఆపలేను, ఆగరండి అయ్యగారు. చూడండి సార్, రేపే వెళ్ళి అవన్నీ తప్పకుండా చూస్తాం. ఇవాళ బాగా అలసిపోయారు సార్. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ వాతావరణం మంచిది కాదండి. వెరీ వెరీ బ్యాడ్. సార్ సార్, ఎక్కడికి సార్ వెళ్తున్నారు? రూమ్ లోకి. రూమ్ లోక ఎందుకు సార్? ఇప్పుడు అయ్యగారు కొంచెం సర్దుబాటు చేసుకోరా సార్. మీరు ఖుషీగా భోజనం చేశారు, సంతోషంగా కిల్లి వేసుకుంటారు. చాలా బాగుంటుంది సార్. ఉండండి సార్. అయ్యగారు వస్తున్నారు సార్. పాడకరా. ఈయన బోరు కంటే ఆ జలపాతం హోరే మంచిది. అవును సార్, అదే బెటర్. వెళ్ళండి సార్. బాబు బాబు త్వరగా వెళ్ళండి సార్.
రండమ్మా రండి రండి. జలపాతం మీకోసం ఎదురు చూస్తుంటుంది వెళ్ళి రండమ్మా. రెండయ్య గారు రూమ్ మీకోసం చూస్తాను. దయచేయండి గారు, వెళ్ళండి అమ్మా. రెండయ్య గారు రండి, దయచేయండి. హాయిగా భోజనం చేశారు, ఆనందంగా సిగరెట్ కలుస్తారా సార్? నాకు అలవాట్లేదురా. అదే సార్, మీకు ఒక్క మంచి అలవాటు కూడా లేదే. ఇది వాళ్ళదే. ఏమిట్రా కోడి? ఏం లేదు సార్, దుప్పటి మాత్రమే. త్వరగా మార్చు. మార్చి నువ్వు ఈ కిడ్నీ వేసుకో. మీరు ఆయనకి ఇవ్వండి. వంశీని నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్